Rania from AAD Scholars. Today my tutorial topic is single objective optimization. There are two conditions: necessary condition and sufficient condition. దీంట్లో ఒక ప్రాబ్లమ్ చేద్దాం. ఇప్పుడు f(x) అంటే 12x+5 - 45x/4 + 40x3+5. దీన్ని మనం చేయాలంటే ఫస్ట్ f(x) సింబల్స్ జీరో చేయాలి. జీరో చేస్తే ఒకసారి డెరివేటివ్ చేయాలి. అలా చేసినప్పుడు మనకి ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్ లో మనకి 60x² అనేది కామన్ తీసుకున్న తర్వాత దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే x అనేది 2 వాల్యూస్ వచ్చాయి. 2 1 1 1. మనం కేస్ 2 ఏం చేయాలంటే f(x) అనేది గ్రేటర్ దెన్ లెస్ దెన్ చూసుకోవాలి. ఇప్పుడు వచ్చిన ఈ 2, 1 మనం ఒక్కొక్కగా పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ f(x) లో 1 పెట్టుకుంటాం. 1 పెట్టుకుంటే మనకి వాల్యూ అనేది -60 వచ్చింది. అది మాక్సిమం అనుకుంటాం. అదే కండిషన్ లో 2 పెట్టుకొని చెక్ చేసుకుంటాం. అది డబుల్ డెరివేటివ్ చేసుకొని 2 పెట్టుకొని చెక్ చేసుకుంటే మనకి 240 అనేది వచ్చింది. మినిమం